హలో హాయ్ అండి, అందరికీ శుభోదయం. చేపల పులుసు నా స్టైల్లో ఎలా చేస్తానో చూడండి, ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. చేపలు నీట్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత తగినంత సాల్టు, తగినంత కారం కొద్దిగా ఎక్కువే పడుద్దండి, ఎందుకంటే మనము చింతపండు పులుసు పోస్తాం కాబట్టి కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. తగినంత పసుపు, అల్లం ఎల్లిగడ్డ పేస్టు, కొద్దిగా ఆయిల్ అంతా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి, మొత్తం కలిసిపోయేలాగా అంతా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. అంతలోపు చింతపండు నానబెట్టుకోవాలి తగినంత. నేను కిలో ఫిష్కి పావు కిలో చింతపండు నానబెట్టిన. మీకు తక్కువ కావాలనుకుంటే తక్కువ వేసుకోండి చింతపండు. చింతపండు మునిగేలాగా వాటర్ వేసుకోవాలి. అంతలోపు సన్నగా ఆనియన్ కట్ చేసుకోవాలి. నేను చూపించే విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. ఆనియన్ సన్నగా కట్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. మిక్స్ చేసుకున్న దానికంటే ఇలా సన్నగా కట్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. రెండు ఆనియన్స్ తీసుకున్నా నేను. ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని తగినంత ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. ఫిష్లో కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మెంతులు, జీలకర్ర రెండు కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి వాటిని. అప్పుడు ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ కూడా గోల్డెన్ కలర్లా వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. అంతలోపు చింతపండు రసము తీసి పక్కకు పెట్టుకుందాము. చిక్కగా తీసుకోవాలండి, పలుచగా తీసుకోవద్దు. ఆనియన్ గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. మనము అల్లం ఎల్లిగడ్డ పేస్టు దాంట్లో మిక్స్ చేసుకున్నాం కాబట్టి, కలుపుకున్నాం కాబట్టి తాలింపులు అవసరం లేదు. అలా గోల్డెన్ కలర్లో రాగానే మనం ఫిష్ ముక్కలు ఒక్కొక్కటిగా వేసుకోవాలి. అలా ఒక్కొక్కటి నీట్గా పెట్టుకోవాలి. అలా నీట్గా పెట్టుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. గరిటెతో కాకుండా కుండనే అలా కలపాలన్నమాట, కదిలియాలి. అలా కదిలించిన తర్వాత మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. అలా ఉడుకుతూ ఉండగా మనం చింతపండు తీసి పెట్టుకున్నాం కదా రసం, అది వేసుకోవాలి. మనకి ఎంత పులుసు కావాలంటే అంత వేసుకోవాలి, ముక్కలు మునిగేలాగా. ఊరికే గరిటెతో అలా అనాలి అంతే, ఎక్కువ కదిలించొద్దు గరిటెతో. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. అలా ఉడుకుతూ ఉంటే
అది మనము కుండతో ఎలా కలుపుకోవాలంటే అలా కలపాలండి, గెంటె అసలు పెట్టకూడదు. ఎప్పుడైనా చేపల కర్రీ అలాగనే కలుపుకోవాలి. అలా కలుపుతూనే పీసెస్ బాగుంటాయి, లేకుంటే పీసెస్ అన్నీ ఇరిగిపోతాయి గెరిటె పెడితే. అలా ఉడికిన తర్వాత కొబ్బరి పొడి, ధనియాల పొడి వేసుకోవాలి. అలా వేసుకొని మళ్ళీ ఇందాకలా చూపించే విధంగా అలా కలుపుకుంటే అలా అయింది. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలా ఉడికించుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే కర్రీ రెడీ అయిందండి. ఇలా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. చేపల పులుసు ఈజీగా చేసుకుంటేనే బాగుంటుందండి, మసాలాలు ఎక్కువ వేసుకోకూడదు. అంతే అండి, థ్యాంక్స్.